మంచి చేస్తేనే రేపు పొద్దున 10 మంది మనం అనుకుంటారు. మన నాయకుడినైనా సరే, ఇంకొకరినైనా సరే, ఈ పొద్దు పైన ప్రభుత్వం ఆ విధంగా చేస్తుందంటే మన నాయకులు చేస్తున్నందువల్ల ఈ పొద్దు మనం చెప్తున్నామా లేదా, పలానా పన్ను పలానా వాళ్ళు చేశారని. ఈ పొద్దు మన వార్డులకు కూడా సరే వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని మాత్రం మనం తీసుకొని ఆ సీట్లో కూర్చున్నాం, కౌన్సిలర్ అనేది. ఇంకా కొంత రోజులు అంటే మన పదవులు అయిపోతాయి. ఒకవేళ మీరు చెప్పినట్టు నేను రాజీనామాకు సిద్ధం, మీరు కూడా సిద్ధమా అడిగిన వాళ్ళు? రఘునందన్ రెడ్డి గారు పదే అడిగారు, రాజీనామా చేసి రండి అని చెప్పని. రాజీనామా చేయడానికి నేను సిద్ధం, వాళ్ళు కూడా సిద్ధమా? నేను తన వార్డుకు రమ్మన్నా ఓకే, తను నా వార్డుకు వస్తానన్నా ఓకే, ఇద్దరం నిలబడదాం, ఎవరికి చేత అయితే వాళ్ళు వద్దాం. ఇవన్నీ కాదంటే స్వచ్ఛందంగా అందరం రాజీనామా చేద్దాం. 3 నెలల్లో మీరు పోయి ఎలక్షన్లు తీసుకురండి, మనకు అట్లయినా పోరాడదాం. మీరు ఏ విధంగా చెప్పినా నేను సిద్ధంగా ఉంటాను. ఎంతసేపు ఊరికే ఏదో మనం మీడియా ముందు మీరు రాజీనామా చేసేయండి, మీరు అదే ఇది అని చెప్పి మాట్లాడడానికి అవసరం లేదు. నేను స్వచ్ఛందంగా చెప్తున్నాను, ప్రజల కోసమే ఉన్నాము, ప్రజల కోసము. ఎంతసేపు ఉన్నా కూడా అదేం చేస్తుంది ఆమె? మీరే కదమ్మా మాట్లాడుకోండి, మీరే చేసుకోండి, మేము చెప్పామా మా మనిషి అని చెప్పేసి? చెప్పలేదే. మీ వైఎస్ఆర్ పార్టీ పరంగానే ఉంది ఆమె, మాకేం చేయలేదు ఇప్పటి వరకు కూడా. మేము ఆమె చేయలే, మీరు చేయలే, ఏమిటి మీరు చెప్తే ఆమె ఉంది అక్కడ. మరి మాకేం చేస్తున్నారు? నేను 5 నెలల నుంచి పోరాడితే మరి నాకు ఎన్ని వర్కులు ఇచ్చారు మీరు? నా వార్డుకు రమ్మని అడుగుతున్నాను కదా నేను. రండి, మీరు ప్రశ్నించే ప్రతి ఒక్కరు రండి నా వార్డుకు, నేను అందరికీ చూపిస్తా. నా వార్డు ప్రజల కష్టాలు సుఖాలు అందరికీ చూపిస్తాను. నీ వార్డులాగా నేను నడిబొడ్డులో లేను, ఊరి బయట ఉన్నాను. నరసింహ గారు మాట్లాడుతున్నారు ఏం లేవు నిధులు అని చెప్పి. ఎట్లా పోతాయి నిధులన్నీ? 20 కోట్ల దాకా మనకు జనరల్ ఫండ్ ఉంటే 20 కోట్ల నిధులు ఎట్లా పోతున్నాయి? ఎవరి వార్డు ఎంతెంత డెవలప్ అయింది, ఎన్నెన్ని కోట్లు ఒక వార్డు తీసుకుంది. మరి మా వార్డుకి ఏమి ఇచ్చారు, ఏం చేశారు? రండి మీరే చూపిద్దాం, ఆ లెక్కలు కూడా తీసుకుందాం. నేను అప్పుడు కౌన్సిలింగ్ వాళ్ళు అడిగినా అదే ప్రశ్నే, ప్రత్యేకంగా ఈ పొద్దు ప్రెస్ మీట్లో పెట్టినా కూడా అదే. నేను నా ఇంటికి నా వాకిలికి అడగట్లేదు, పేద ప్రజల కోసమే అడుగుతున్నా. ఆ పొద్దు నా ప్రజలు పేదవాళ్లే, ఈ పొద్దు నా ప్రజలు పేదవాళ్లే. మరి పేద ప్రజల కోసం అడిగేటప్పుడు మీరెందుకు నడిబొడ్డులో ఉన్న వాళ్ళు ఎక్కడ మీరు సర్దుబాటు చేసుకొని మా ప్రజలకు ఇవ్వకూడదు? ఎంతసేపు మీరు బయటికి పో అని చెప్పేసడానికి నేను అడ్డుపడితే నేను బయటికి పో అంటారా? ఏం మీ హక్కు అదేమన్నా? ఏం మీలాగా నేను కష్టపడి రాలేదా? మీరన్నా ఎట్లా వచ్చారో తెలియదు. నేనైతే పేద ప్రజల నుంచి కష్టపడి బయటకు వచ్చా. అందరూ ఓట్లేసి ఇండ్లిల్లు తిరిగి ప్రతి ఒక్కరిని అడిగి వచ్చా. నేను మీలాగా రాలేదు, బెదిరించి అదిరించి అసలు రాలేదు ఎక్కడ కూడా సరే.